అమెరికా ఇరాన్ మధ్య భీకర యుద్ధం అనంతపురం జిల్లా రైతులను కలవరపరుస్తోంది. జిల్లాలో పండే అరటికి గిట్టుబాటు ధర పడిపోవడంతో గగ్గోలు పెడుతున్నారు రైతులు. అనంత జిల్లాలో పండించే అరటి, కర్బూజా, కళింగర, బత్తాయి, దానిమ్మ వంటి పండ్లు దేశంలో ఉన్న ప్రధాన నగరాలకు మాత్రమే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి అవుతూ ఉంటాయి. ఇందులో అరటి పంట మాత్రం గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతోంది. గత కొన్నేళ్లుగా వేసవి సీజన్ ఆరంభం అంటే జనవరి నుంచి గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతోంది. తాడిపత్రి, అనంతపురం రైల్వే స్టేషన్ల నుంచి నేరుగా ముంబై రేవుకు రైలు లేదా రోడ్డు మార్గంలో తరలిస్తారు. ముంబైలోని జేఎన్పీటీ నుంచి గల్ఫ్ దేశాలైన ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, దుబాయ్, బహ్రెయిన్ దేశాలకు ఓడల ద్వారా వీటిని రవాణా చేస్తారు. అనంతపురం జిల్లా రైతులను కలవరపరుస్తోంది అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం. జిల్లాలో పండే అరటికి గిట్టుబాటు ధర పడిపోవడంతో గగ్గోలు పెడుతున్నారు రైతులు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ మనకి లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్. అక్షయ, అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం గల్ఫ్ దేశాలు మాత్రమే కాకుండా అనంతపురం జిల్లా రైతాంగంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా అనంతపురంలో పండించే అరటి పంటకు సౌదీ అరేబియా లాంటి కంట్రీలో డిమాండ్ ఉంది. ఇక్కడి నుంచి ప్రధానంగా తాడిపత్రి, అనంతపురం రైల్వే స్టేషన్ నుండి ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా అలాగే బహ్రెయిన్ లాంటి దేశాలకు ఇక్కడ నుంచి అరటి ఎగుమతి చేస్తారు. ఇక్కడ నుంచి తాడిపత్రి అలాగే అనంతపురం అలాగే పులివెందుల సరిహద్దులో పెద్ద ఎత్తున అరటిని పండిస్తాడు. ఇక్కడ పండిన మెయిన్ అరటి పండు విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు. దాదాపు 2018 నుండి సౌదీ ఈ కంట్రీలకు ఈ మొత్తం ఇక్కడ ఉన్న అనంతపూర్కి సంబంధించి అరటి తరలిస్తారు. ప్రధానంగా అనంతపూర్లో పండే అరటిని ముంబై తరలించి ముంబై నుంచి రైలు మార్గంలోకి అలాగే ఓడల ధరల తరలించే పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ధర పూర్తిగా పడిపోయిందని చెప్పొచ్చు. మొదటి రకం పంట దాదాపుగా 23,000 నుంచి 18,000కు వచ్చింది. దాదాపుగా పెద్ద ఎత్తున రైతులు కూడా ఆందోళన చేస్తున్నారు. మొదటి పంట 25-23,000 వరకు పలికింది. అయితే గత యుద్ధం స్టార్ట్ అయినప్పుడు ఇరాన్ అలాగే ఇజ్రాయిల్, అమెరికా మధ్య యుద్ధం ప్రారంభమైంది. పూర్తిగా ఎగుమతులు ఆగిపోయాయి. అలాగే రైతులు కూడా ఏది వ్యాపారాలు కొనడానికి కూడా ముందుకు రావడం లేదని చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే అధికారులు కూడా ఈ ప్రభావం దాదాపుగా 1 నెల వరకు ఉంటుందని చెప్తున్నారు. రేటు తగ్గుదల గురించి కూడా వారు మాట్లాడుతూ, ఎందుకంటే ఎగుమతికి అయ్యే అరటి ఎక్కువ ఎగుమతి కావాల్సిందే. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మొదటి రకం పంట ఎగుమతి కాకుండా ఆగిపోయింది. ఈ ప్రభావంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే మొదటి రకం పంట 23,000 నుంచి దాదాపుగా పడిపోవడంతో రైతులు ఆందోళన గగ్గోలు పెడుతున్న పరిస్థితి. ఎలాగైనా ప్రభుత్వం తమకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి కూడా రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా అరటి రైతులకు అకాల వర్షాలు దెబ్బతీస్తే ప్రస్తుతం అయితే ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న భీకర యుద్ధం మరోసారి దెబ్బతీస్తుందని చెప్పొచ్చు. మొదటి రకం పంట బాగా డబ్బులు వస్తున్న సమయంలో ఒకసారిగా యుద్ధం మొదలవడం, ఆ యుద్ధ ప్రభావంతో సౌదీ అరేబియా కంట్రీలకు ఇక్కడి నుంచి ఎగుమతి కాకుండా పోవడంతో రైతులు పొలాల్లోనే అరటిని వదిలేసే పరిస్థితి వచ్చింది. అక్షయ. ఓకే శ్రీనివాస్.